శ్రీ గురు చరిత్ర పారాయణ 28వ అధ్యాయనము. చిన్నతనం నుంచి కూడా మాకు జ్ఞానభిక్షను ప్రసాదించి ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి దత్తావతారులు మా గురుదేవులు అయినటువంటి పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ విధంగా శ్రీగురుడు ఆ కుపండితులిద్దరికీ కూడా జయపత్రికలను ఇలా అడగకూడదు మీరని మూర్ఖులైనటువంటి వాళ్ళకి ఉపదేశం చేస్తాడు. త్రివిక్రమ భారతిని కూడా మీరు వాదించమని అడగకూడదు, జయపత్రికలు ఇవ్వడం కుదరదు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా వేదాలు కూడా మీరు మేము అన్నీ చదివేసాం, అన్ని వేదాలని చాలా కోతల రాయలు ఇప్పుడు కూడా ఉంటారు, అలాంటి కుదరదు, అలా అనకూడదు అని చెప్పి మంచి బుద్ధి చెప్తారు. కానీ వాళ్ళకి మూర్ఖులకి కలగదు కదా. అప్పుడు నామధారకుడు పట్రాని ఆసక్తితో అడుగుతున్నాడు సిద్ధపురుషుణ్ణి. ఆ తర్వాత ఏం జరిగిందండి స్వామి? అప్పుడు సిద్ధుడు ఇలా చెప్తున్నాడు, శ్రీ గురుడు ఎంత చెప్పినా సరే వారు వినలేదు. మూర్ఖులు ఎప్పుడు కూడా గురువులు చెప్పేది వినరు. కాబట్టి అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తామని అలా వెళ్ళిపోతున్నటువంటి అటుగా పోతున్నటువంటి ఒక అతన్ని పిలిచి, నువ్వెవరివి, నీ కులం ఏమిటి, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతను ఏం చేశాడు, అయ్యా నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడని అంటారు, నేను ఈ ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయ కలిగింది స్వామి అని నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టిని సారించారు. ప్రేమతో గురువు చూడాలన్నమాట, కృపాదృష్టి సారించారు. శిష్యునికి తమ దండాన్ని ఇచ్చాడు. అక్కడున్న తన శిష్యుల్లో ఒకడికిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయమన్నాడు. 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాల మీద విభూతి చల్లమన్నారు. చల్లి ఆయన వానికి ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. గురువుగారే విభూతి వాడిపైన వేశారు శ్రీగురుడు. దాటమంటే ఒక్కొక్క గీతని అతడు మొదటి గీత దాటగానే గురువుగారు అడిగారు, నువ్వెవరివి అని అడిగారు. నేను వనరక్షకుడు అయినటువంటి భిల్లుణ్ణి అన్నాడు. అలాగే 2వ గీత దాటగానే నేను రావణుడు అనేటటువంటి కిరాతకుణ్ణి అన్నాడు. 3వ గీత దాటి నేను గాంగేయుడు అనేటటువంటి జాలరిని. 4వ గీత దాటగానే శూద్రుడైనటువంటి రైతుని. 5వ గీత దాటగానే నేను సోమదత్తుడనేటటువంటి వైశ్యుణ్ణి. 6వ గీత దాటగానే గోవర్ధన వర్మ అనేటటువంటి క్షత్రియుణ్ణి. 7వ గీత దాటగానే నేను వేదవిదుడను అధ్యాపకుడును అయినటువంటి బ్రాహ్మణుడిని అని వెనకటి జన్మల్లో 7 జన్మల్లో తానెవరో మొత్తం అన్నీ చెప్పాడనమాట. అప్పుడు శ్రీగురుడు ఏమన్నాడు, గురువుగారు నువ్వు వేదజ్ఞుడు అయితే కనుక వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధమయ్యాడు. వేదం చదివేశాడు. రండ్రా అని ఆ కుపండితులిద్దరిని చర్చకు రమ్మన్నారు. అది చూచి ఆ కుపండితులిద్దరూ కూడా భయంతో నోరు ఎండిపోయింది వాళ్ళకి. అప్పుడు దాకా బిల్డప్లు ఇచ్చారు కదా, మేము వేద పండితులం అని. వీడు వేద పారాయణ చేయడం, ఈ పండితులిద్దరూ కూడా పండితుడు రణ్మని హెచ్చరించడంతో కడుపులో నొప్పి ఆరంభమైపోయింది వారికి. అప్పుడు వారు స్వామి పాదాల మీద పడిపోయారు. గురువుగారి నృసింహ సరస్వతి స్వాముల వారి పాదాల మీద పడి, స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైనటువంటి మిమ్మల్ని మేము ధిక్కరించాం, బ్రాహ్మణులని దూషించాం, మాకు విద్య నేర్పినటువంటి గురువుల యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించి, మనందరం కూడా విద్య నేర్పేటటువంటి గురువుల యొక్క ఆదేశాన్ని మనం ఉల్లంఘిస్తాం. అలా చేయకూడదు. ఉల్లంఘించి మ్లేచ్ఛుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాం. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి ఏం చెప్పారు, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎంతమందినో బాధించారు. కాబట్టి ముందు జన్మలో బ్రహ్మరాక్షసులవుతారు మీరిద్దరు. చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా మరి అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాల మీద పడి తమను కరుణించి తర్వాత తరుణోపాయం చెప్పమని చెప్పేసి ప్రార్థిస్తారు. అప్పుడు స్వామి ఏమన్నాడు, విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన, అనువాకాలు ఉంటాయి,
అందులో నారాయణ అనేటటువంటి అనువాకం, నారాయణ అనువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగిపోయి ద్విజులై బ్రాహ్మణులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండెపోటు వచ్చింది. నదీ తీరానికి చేసేసరికి అది తీవ్రమైంది, మరణించారు. రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకాన్ని ఉపదేశించారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల కిందట తాను వేదవిధుడు అన్నటువంటి స్మృతి కలిగినటువంటి ఆ చండాలుడు స్వామికి నమస్కారం చేస్తూ, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిధుడైనటువంటి నేను ఈ జన్మలో కడజాతి వాడిని ఎలా అయ్యాను స్వామి? త్రికాలజ్ఞులైనటువంటి మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శుభమస్తు. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాము అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.